అనంతపురంలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి హల్చల్ చేశాడు. అనుచరులతో కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ధ్వంసం చేయించాడు. ఆసుపత్రిని తనకు అప్పగించాలంటూ 30 మంది రౌడీ మూకలతో దాడికి దిగాడు. ఈ దాడిలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్, ఏసీలు, లిఫ్ట్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. సాయినగర్లో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డితో పాటు శ్రీనివాసులు, రాఘవేంద్ర రెడ్డి, లాయర్ శ్రీలత భాగస్వాములుగా ఉన్నారు. అయితే ఆసుపత్రిని తనకే అప్పగించాలని భాగస్వాములను సత్యనారాయణ రెడ్డి బెదిరిస్తున్నారు. అనంతపురంలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి హల్చల్ చేశాడు. అనుచరులతో కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ధ్వంసం చేయించాడు. ఆసుపత్రిని తనకు అప్పగించాలంటూ 30 మంది రౌడీ మూకలతో దాడికి దిగాడు. ఈ దాడిలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్, ఏసీలు, లిఫ్ట్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. సాయినగర్లో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డితో పాటు శ్రీనివాసులు, రాఘవేంద్ర రెడ్డి, లాయర్ శ్రీలత భాగస్వాములుగా ఉన్నారు. అయితే ఆసుపత్రిని తనకే అప్పగించాలని భాగస్వాములను సత్యనారాయణ రెడ్డి బెదిరిస్తున్నారు. అనంతపురంలో ప్రైవేట్ ఆసుపత్రి ధ్వంసానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం నగరంలో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి అరాచకాలకు అదుపు లేకుండా పోతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా చెలరేగిపోయి ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేస్తున్న వైసీపీ నేత అడ్వకేట్ సత్యనారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వంలోనే అరాచకాలకు పాల్పడుతున్నారు. అనుచరులను రౌడీ మూకలను వెంటేసుకుని అలసలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఈ తరహాలో దాడులకు పాల్పడి సెటిల్మెంట్ కి దిగుతున్నారు. ఏదైతే అనంతపురం సాయినగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ముగ్గురితో కలిసి భాగస్వామ్యం ఉంది. అయితే ఈ భాగస్వామ్యం సంబంధించి విభేదాలు రావడంతో మొత్తంగా ఆసుపత్రి మొత్తాన్ని చేతికించుకునేందుకు వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి దౌర్జన్యాలకు దిగుతున్నాడు. ఆసుపత్రి నిర్వాహకులతో పాటు డాక్టర్లను కూడా పలు సందర్భాల్లో బెదిరింపులకు గురి చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న వారి పేర్లతో పాటు కీలకంగా అనంతపురం జిల్లాలో చట్టం తెచ్చిన వైసీపీ నేతలు, మాజీ మంత్రుల పేర్లతో సెటిల్మెంట్ కు దిగారు. దందాలు కూడా పాల్పడ్డారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ దందాకు ఏదైతే అడ్డు చెప్పేవారు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వంలోనూ ప్రైవేట్ ఆసుపత్రి వ్యవహారంలో జోక్యం చేసుకుని ఈ తరహాలో దాడులకు పాల్పడ్డారు. ఈ రోజు దాదాపు 30 నుంచి 40 మంది అనుచరులను వెంటేసుకుని ఓ ప్రైవేట్ ఆసుపత్రులకు దౌర్జన్యంగా చొరబడి విచ్చలవిడిగా చెలరేగిపోయి రాడ్లు, కట్టెలతో మొత్తంగా ఆసుపత్రి ఫర్నిచర్ తో పాటు ఏసీ, ఇతర సామాగ్రి మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో సత్యనారాయణ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడి డాక్టర్ల పైన దాడులకు దిగినప్పుడు కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ తరహాలో సత్యనారాయణ రెడ్డి చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సత్యనారాయణ రెడ్డి ఈ తరహాలో రౌడీ కుక్కలను వెంటేస్తున్నారు, ప్రైవేట్ వ్యవహారంలో జోక్యం చేస్తున్నారు, దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు చూసినట్లు వ్యవహరిస్తుండటంతో పాటు ముఖ్యంగా సత్యనారాయణ రెడ్డి తాను అడ్వకేట్ అంటూ పోలీసులు బెదిరింపుకు గురి చేస్తుండటంతోనే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉంటున్నారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ తరహాలో దౌర్జన్యాలకు దిగుతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వంలో ఈ తరహా దౌర్జన్యాలు చేస్తున్నప్పటికీ కట్టడి చేయకపోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. బాధితులు ఎవరైనా సత్యనారాయణ రెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలపైన ఫిర్యాదు చేస్తే పోలీసులు స్టేషన్ పిలిచి ఇరు వర్గాలతో రాజీ చేసినట్లు కూడా రాజీ అయినట్టు సంతకాలు చేసుకుని పంపించడంతోనే తరచుగా సత్యనారాయణ రెడ్డి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని సత్యనారాయణ రెడ్డి ఆగడానికి అడ్డుపట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. లక్ష్యం తెలుసా? ఓకే సురేష్, థ్యాంక్ యూ.
మీరు 60 గాలకు వచ్చేసి